వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. అత్యంత వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపిన అబ్బా బట్లపల్లి ప్రధానోపాధ్యాయులు యుగంధర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలే మన దైవం, బంగారు బాటలు వేసి ముందుకు నడిపిద్దాం, మంచి మాటలతో నడిపిద్దాం అంటూ ఇలా మరెన్నో స్వాతంత్ర సమర యోధుల గురించి, పిల్లల నడవడికల గురించి తెలియపరిచిన ప్రధానోపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో అప్పాబట్లపల్లి తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ నున్నా సుధాకర్ మరియు వారి సతీమణి నున్నా అనూష గారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశభక్తి గురించి అమూల్యమైన విషయాలను పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఫై టీవీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పి వెంకటస్వామిని ఆహ్వానించారు. जय बोलो पंडित जवाहरलाल नेहरू के जय बोलो नेताजी सुभाष चंद्र बोस के जय बोलो माडपाटी हनुमंतराव के जय बोलो अल्लूरी सीताराम राज के बिर्रे रावण सर గిట్టి రావండి అక్కడ వస్తుంది. గురించి మనం తెలుసుకునేసి మన గురించి మనం తెలుసుకుంటే చాలా గొప్ప విషయాలు బయటపడతాయి. ఈరోజు చూసామంటే భారతదేశం ఎంత డెవలప్మెంట్ అంటే, కానీ జనాభా ఎక్కువ, ఆ ఒక్కదాన్ని నియంత్రించలేకపోతున్నారు. ఇక్కడ విపరీతమైన జనాభా. ఇక్కడ మనకి మైనస్ ఏంటంటే విపరీతమైన జనాభా. ఏమి ఇక్కడ మైనస్? మనకి ఎక్కువ జనాభా ఇక్కడ. అదే వేరే దేశాల్లో తక్కువ జనాభా. ఈ జనాభా ఎక్కువ అయిన దానివల్లే మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. జనాభాని నియంత్రించాలా. ఒక కుటుంబానికి 2 బిడ్డలే చెప్పాలి. ఒక వ్యక్తికి 2 బిడ్డలే. 2 పైన పుడితే 3వ వ్యక్తిని ఆర్మీకి ఇచ్చి. మామూలుగా కొన్ని దేశాల్లో ఉంది. చైనాలో ఏం తెలుసా, రష్యాలో చైనాలో పరిస్థితి ఏం తెలుసా, 2 బిడ్డల పైన కంటే 3వ బిడ్డ పుట్టే బిడ్డను ఏం చేయాలా, ఆర్మీకి ఇచ్చేసేయాలి. ఆర్మీ అంటే సైన్యంలో పంపించేసేయాలి. సైన్యమే వాడిని పెంచి పెద్ద చేసి 3వ బిడ్డని సైన్యమే వాడికి అన్నీ ఇస్తుంది అన్నమాట. వాడిని సైన్యానికి ఉపయోగించుకుంటుంది. మరి మన దేశంలో ఆ రూల్స్ మాత్రం పెట్టలేకపోతున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్య దేశం ఇది, కాబట్టి ఇక్కడ అవన్నీ జరగవు అన్నమాట. ఓకే, కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.